చిల్డ్రన్స్ పార్క్ ను పరిశీలించిన మంత్రి నారాయణ. మంత్రికి ఘన స్వాగతం పలికిన కోటంరెడ్డి, గిరిధర్రెడ్డి, టీడీపీ నేతలు, పార్క్ కమిటీ సభ్యులు. పార్క్ ఆధునీకరణకు రూపొందించిన మ్యాప్ ను పరిశీలించిన మంత్రి, అభివృద్ధి పనులపై పలు సూచనలు చేసిన మంత్రి నారాయణ పాయింట్స్. డంపింగ్ యార్డ్ స్థలంలో గతంలో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు. పార్క్ అభివృద్ధికి అసోసియేషన్ తో చర్చించాం. పిల్లల కోసం అధునాతన ఆట పరికరాలు, అడ్వెంచర్స్ యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తాం. స్కై డ్రైవ్, జీప్ లైన్, సైక్లింగ్ లను 3 నెలల్లో ఏర్పాటు చేయమని ఆదేశించారు. గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆధునీకరిస్తున్న రాజమండ్రి పార్క్ తరహాలో తీర్చిదిద్దుతాం. పార్కు ఆలన పాలన అసోసియేషన్ కి అప్పచెప్తా. లేఅవుట్లలో పార్కులకు కేటాయించిన స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే చాలా స్థలాల్లో ప్రహరీ గోడలు నిర్మించాం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మ్యూజికల్ ఈ పక్క కూడా అంత పోయింది సార్. అధికారులు డిసైడ్ అధికారులు నాకు వెళ్ళదు అనుభవం ఏమంటా సార్. నిలబెడతావు ఎందుకు? ముందర పోయి నిలబడతావు ఎందుకు చెప్పు? అది కాదు, ఇంకో సైట్ ఇస్తారు. అది ఇస్తే ఈ డిమాండ్ తెలియదు. షాప్స్ వెళ్ళాలంటే హాస్పిటల్ రావాలి. హాస్పిటల్ రావాలంటే అటు బ్యాక్ సైడ్ నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ అనేది నెల్లూరు కార్పొరేషన్ యొక్క సెంటర్లో ఉండేది. ఇది రూరల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేది. ఈ యొక్క చిల్డ్రన్స్ పార్క్ ఒకప్పుడు ఈ ప్లేస్ వచ్చి డంప్ యార్డ్. నెల్లూరుకి ఒకప్పుడు ఇది డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ని క్లీన్ చేసి ఇక్కడ ఒక చక్కటి పార్క్ని ఏర్పాటు చేయటం. దీనికి ఒక అసోసియేషన్ కూడా ఉంది. ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ పార్క్ని యాక్చువల్గా వాళ్ళందరూ కలిసి దీని యొక్క డెవలప్మెంట్కి వాళ్ళంతా దోహదపడుతున్నారు. ఈ నేపథ్యంలో మన శ్రీధర్రెడ్డి గారు గిరిధర్రెడ్డి కూర్చొని నేను డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లలకి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ పెడితే పిల్లలు ఇంకా ఆనందపడతారు, వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచి ఉద్దేశంతో కన్సల్టెంట్ని కన్సల్ట్ చేయటం. ఒక 3 యాక్టివిటీని స్కై డ్రైవ్ అని, అదేవిధంగా సైక్లింగ్, జిప్ లైన్, సైక్లింగ్, ఈ 3 యాక్టివిటీస్ని యాక్చువల్గా
చేసేదానికి యాక్చువల్గా గిరిరెడ్డి గారు చూపిస్తున్నారు. ఆ మూడింటిని యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి ఇమీడియట్గా యాక్చువల్గా టేకప్ చేసి బహుశా 3 నెలలు 3 monthsలో ఈ 3 యాక్టివిటీ స్టార్ట్ కావాలని ఆదేశించాను అటు కమిషనర్ గారికి. అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళే దీన్ని మొత్తం డిజైన్ చేశారు. ఈరోజు రాజమండ్రిలో ఇటువంటి యాక్టివిటీ పెట్టున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా యాక్టివిటీ ఉండేది రాజమండ్రి. సో ఇంకా కూడా అనేక మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడైతే పెద్ద పార్కులు ఉండే వాటి అన్నింటిలో పెట్టాలని ప్లాన్ చేసాం. అదేవిధంగా ఈ పార్క్ ఏదైతే ఈ చిల్డ్రన్స్ పార్క్ ఉందో ఈ పార్క్లో అసోసియేషన్ ఉంది. ఇన్ని రోజులు మెయింటెనెన్స్ మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు. అలా కాకుండా రేపటి నుంచి యాక్చువల్గా మెయింటెనెన్స్ ఈ యొక్క అసోసియేషన్కి ఇవ్వమని యాక్చువల్గా అటు నేను శ్రీధర్ రెడ్డి ఇద్దరం కలిసి డిసైడ్ చేయడం జరిగింది. శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు నేను వారితో కూడా మాట్లాడితే వారు కూడా అసలు వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారని నేను కోరుకునేది ఒకటే, మళ్ళా మీలో వర్గాలు డివైడ్ కాకుండా ఒక్కటిగా ఉండి ఒక యూనిట్గా ఉండి చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ ఉన్న చిల్డ్రన్ పార్కులో గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు పూర్తిగా కూడా పార్కుని పరిశీలించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్డ్రన్ పార్కు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ 2 సంవత్సరాల్లో కూడా చాలా డెవలప్మెంటు యాక్టివిటీస్ ఈ పార్కులో చేయడం జరిగింది. చిల్డ్రన్ పార్కే కాకుండా నెల్లూరు నగర కార్పొరేషన్ ఉన్న అటు సిటీ నియోజకవర్గం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పార్కులు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ కొన్ని డెవలప్మెంట్లు పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి. కార్పొరేషన్ స్థలాలు కాపాడేదానికి పార్కులు ఖాళీ సైట్ల చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి దాదాపు 350 కోట్లు కార్పొరేషన్ స్థలాలను కూడా కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి మీకు అందరికి కూడా తెలుసు. అది రోడ్లైనా, డ్రైన్లైనా, కరెంటుకు సంబంధించి అయినా, అదేవిధంగా పార్కులు, శ్మశాన వాటికలు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు సలహా సూచన మేరకు, కూటమి నాయకుల సలహా సూచన మేరకు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ శాసనసభ్యులు శ్రీధర్ గారు వీరిరువురు కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ని గతంలో 2014, 2019లో నారాయణ సారు ఏ విధంగా అయితే అన్నీ కూడా మొదలుపెట్టారో దాని తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ నెల్లూరు నగర కార్పొరేషన్లో ఏ విధంగా ఆగిపోయాయో కూడా మీకు అందరికీ తెలుసు. తిరిగి ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఇరువురు కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఎన్నో ఇప్పటికే దాదాపు నగర కార్పొరేషన్లో 1400 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా కొన్ని అయిపోయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. నగర ప్రజలు కానీ రూరల్ ప్రజలు కూడా, ముఖ్యంగా నగర ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని అమరావతిని నిర్మించేదానికి పూర్తిగా బాధ్యత తీసుకుని చాలా బిజీగా అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రతి నిత్యం కూడా దానికి సంబంధించిన ఎప్పుడెప్పుడు ఏం జరుగుతున్నాయో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా తెప్పించుకుంటూ అవి ఇన్ టైంలో పూర్తి కావాలా. ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి మంచి పేరు రావాలా అని నిత్యం కూడా కష్టపడుతూ ఎంతో బిజీగా ఉంటూ అమరావతి పరంగా అయినప్పటికీ తనను గెలిపించిన నెల్లూరు నగర ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెడుతూ అంత బిజీలో కూడా ప్రతి సాటర్డే, ప్రతి సండే వచ్చి నిత్యం కూడా నగర కార్పొరేషన్ ప్రజల గురించి అటు సిటీ అయినా రూరల్ అయినా ఆలోచిస్తున్న నారాయణ గారికి, మంత్రివర్యులు నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా రాబో 3 సంవత్సరాల్లో కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున లేటెస్ట్ టెక్నాలజీతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూస్తారని తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు చేస్తూ, ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ నెల్లూరు నగర కార్పొరేషన్ మునుపెన్నడూ చూడని విధంగా
చరిత్రలో నిలిచిపోయే విధంగా పనులు చేస్తున్న అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్కి, శాసనసభ్యులు సేరెడ్డి గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.